హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు పెసరపప్పు బీట్రూట్ కర్రీ చేస్తున్నానండి. పిల్లలకి పెద్దవాళ్ళకి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా గ్యాస్ వెలిగించుకొని దాని మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగాక దాంట్లో ఆవాలు జీలకర్ర ఫ్రై అయ్యాక ఉల్లిపాయ వేసుకోవాలండి. ఉల్లిపాయ వేసుకున్న తర్వాత మీరు కనుక ఓన్లీ పెద్దవాళ్ళకే చేస్తున్నట్టయితే ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసుకోండి. నేను దీంట్లో నా బాబుకి కూడా తీయాలి కాబట్టి అవి రెండు వేయట్లేదు. ఇప్పుడు పసుపు వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఏం చేయాలంటే బీట్రూట్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని దాన్ని తురుముకోవాలండి. నేను కట్ చేయలేదు, తురుముకున్నాను. ఎందుకంటే ముక్కలు కట్ చేస్తే ఆ ముక్కలు తీసేస్తారు, మామూలుగా తినేస్తారుగా. ఇలా తురుముకుంటే ముక్కలు తీయడం కుదరదు, బీట్రూట్తో సహా తినేస్తారు. అందుకే నేను తురుముకున్నానండి. ఇప్పుడు దీన్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గుతుండగా మీ టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మగ్గించుకోండి. ఎంత బాగా మగ్గితే అంత పచ్చివాసన పోయి బాగుంటుందండి. పెసరపప్పుని ఒక 15 మినిట్స్ ముందు నానబెట్టుకున్నానండి. ఈ నానబెట్టుకున్న పెసరపప్పుని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి బీట్రూట్ పెసరపప్పు అనేది డెడ్లీ కాంబినేషన్ అండి. వీటి టేస్ట్ చాలా బాగుంటుంది. వీటి రెండింటిని బాగా మగ్గించుకోవాలండి. మీకు కనుక ఎక్కడైనా అడుగంటుతుంది అనిపించినప్పుడు వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి. వాటర్ స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత దీంట్లో ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి. ఎండు కొబ్బరి పొడి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎండు కొబ్బరి పొడి వేసిన తర్వాత కలుపుకొని ఒక 50 సెకండ్స్ ఆగిన తర్వాత దీనిలో కొంచెం కూరని వేరే గిన్నెలో మా బాబుకి తీస్తున్నానండి. ఎందుకంటే మా బాబు కారం తినడు. ఇలా మా ఇంట్లో ప్రతిరోజు చేస్తామండి. కారం వేయకుండా మా బాబు కూర తీసిన తర్వాత మళ్ళీ కారం వేసి మేము చేసుకుంటాము. అలా చేయడం వల్ల మనకి బాబుకు వేరే కర్రీ చేయాలి అన్న ఇబ్బంది ఉండదు. ఇప్పుడు కూరలో కారం వేసుకొని ధనియా పొడి వేసుకొని కలుపుకొని కొంచెం మగ్గించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేయడమేనండి. అంతే, సింపుల్ కర్రీ. మా బాబుకి కారం అలవాటు లేదు అని కాదండి, తనకు కారం అలవాటు ఉంది. బట్ నేనేంటంటే తనకి రైస్ తక్కువ కర్రీ ఎక్కువ పెడతాను కాబట్టి అలా చేస్తాను. అలాగే దీంట్లో బీట్రూట్ పెసరపప్పు ఉంది కాబట్టి ఇంకా కూర ఎక్కువ పెట్టాలని చూస్తాను. అంతే అండి, కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ రెసిపీ అండి.